హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఒకరోజు శివుడు గౌతమ్ మహర్షితో ఇలా అన్నాడు. అరుణాచలం నందు ప్రదక్షిణం గొప్పది. అరుణాచలం ప్రవేశంకి ముందు, అరుణాచలం ప్రవేశం తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా? సరే, అరుణాచలం వెళ్ళాడో ఆ జీవుడి స్థానం వేరు, అరుణాచలం వెళ్ళలేదో ఆ జీవుడి స్థానం వేరుగా ఉంటుంది అని శివుడు గౌతమ మహర్షితో అన్నాడు. ఒకవేళ ఆ జీవుడు అరుణాచలం వెళ్ళాడో ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చెయ్యాలి. గిరి ప్రదక్షిణ అంటే కొండకి చేసే ప్రదక్షిణ. కొండ అంటే సాక్షాత్తుగా మహాశివుడు అరుణాచలంలో కొండ రూపంలో భక్తులను అలరిస్తున్నాడు. ఇక్కడ మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రదక్షిణం. ప్రదక్షిణం అంటే ఏ బిందువు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారో అదే బిందువు దగ్గరికి స్టాప్ చేయాలి. కుడి చేతి వైపుకి మీకు కొండ ఉండేలాగా మీరు తిరిగి రావాలి. అలా తిరిగి వస్తే దాన్ని ప్రదక్షిణం అంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చెయ్యవలసినవి, చెయ్యకూడనివి పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, ముందుగా చెయ్యకూడని పనుల గురించి మాట్లాడుకుందాం. పురాణాల్లో పార్వతీ అమ్మవారు ఒక మాట అన్నారు. అరుణాచలంలో అపచారం చేస్తే శివుడి కోపాగ్నికి మిడతల్లాగా మారిపోతారు, జాగ్రత్త అని సాక్షాత్ పార్వతీ అమ్మవారు చెప్పింది. అందుకే అరుణాచలం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు భగవంతుడి మీద మాత్రమే మనసు పెట్టగలను అని అనిపించినప్పుడు మాత్రమే అరుణాచలం వెళ్ళాలి. అక్కడ ఉన్నన్ని రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే అరుణాచలం అనేది చాలా పవిత్రమైన ప్రదేశం. అక్కడ యాత్రకు వెళ్ళినప్పుడు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. ఎటువంటి తప్పులు అసలు చేయకూడదు. అలానే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పిచ్చి పిచ్చి మాటలు కూడా మాట్లాడకూడదు. సామాన్యంగా గిరి ప్రదక్షిణ 2 లేక 3 కలిసి చేస్తారు. అలా చేసేటప్పుడు మూడో వ్యక్తి గురించి తప్పుగా కానీ పిచ్చి పిచ్చిగా కానీ మాట్లాడకూడదు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శివనామ స్మరణ చేయడం మంచిది. లేకపోతే జపం చేయండి. లేకపోతే మౌనంగా చేయడం ఇంకా మంచిది. మీకేమన్నా సంకీర్తనలు కానీ భజనలు కానీ వస్తే అలా చేస్తూ గిరి ప్రదక్షిణ చేయడం ఇంకా మంచిది. అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఫోన్లు కూడా వాడకండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసే 4 లేక 5 గంటలు అనేది అపురూపమైన క్షణాలు. వాటిని మిస్ చేసుకోకండి. మీ ఇంట్లో ముందే చెప్పండి, నేను గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాను, ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే ఫోన్ చేయండి అని. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. మనం ఆలయంలో శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేయాలి అంటే చెప్పులు వేసుకొని చేస్తామా? చెయ్యం కదా. అలానే ఇది కూడా. మీకేమన్నా రాళ్ళు గుచ్చుకుంటాయి అని అనిపిస్తే సాక్సులు వేసుకోండి. డయాబెటీస్ పేషెంట్స్ మాత్రం చెప్పులు వేసుకొని ప్రదక్షిణం చేయండి. ఎందుకంటే ప్రదక్షిణం చేసేటప్పుడు మన కాళ్ళ మీద కాకుండా ఆ పరమేశ్వరుడి మీద దృష్టి పెట్టి ప్రదక్షిణం చేయాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్లిప్పర్స్ లేకుండా ప్రదక్షిణం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ దృష్టి మొత్తం కాళ్ళపై ఉంటుంది, ఏమన్నా రాళ్ళు గుచ్చుకుంటున్నాయా అని. అదే చెప్పులు వేసుకొని ప్రదక్షిణం చేస్తే దృష్టి మొత్తం పరమేశ్వరుని మీద ఉంటుంది. ఇది ఒక నియమమే తప్ప మీరు ఇబ్బంది పడితే బలవంతంగా మాత్రం చేయాల్సిన అవసరం లేదు. ఈ తప్పులేవి మనం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు అస్సలు చేయకూడదు. ఇక మనం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. అవి ఏంటంటే, ఏ టైంలో గిరి ప్రదక్షిణ చేయాలి అన్నది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. మనం ఏ టైంలో గిరి ప్రదక్షిణ చేసినా పర్వాలేదు, కానీ ఎర్లీ మార్నింగ్ 2:30కి మొదలు పెట్టుకొని మార్నింగ్ 8 లోపు ఫినిష్ అయ్యేలాగా చేస్తే అది చాలా మంచిది. అది బ్రహ్మ ముహూర్తం టైం కూడా. ఆ టైంలో గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. మార్నింగ్ 2:30కి కుదరకపోతే నైట్ 7 నుంచి పొద్దున 7 లోపు ఎప్పుడన్నా చేసినా మంచిదే. సాయంత్రం 7కి వెదర్ అనేది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి పొద్దున 7 లోపు కంప్లీట్ చేసేసుకుంటే ఎండ వచ్చేలోపు ప్రదక్షిణం కూడా పూర్తి అయిపోతుంది. అలానే మిడ్ నైట్స్లో కూడా వెళ్ళచ్చు, మిడ్ నైట్స్లో కూడా ప్రదక్షిణం చేయొచ్చు. కానీ మిడ్ నైట్స్లో ప్రదక్షిణం చేసేవాళ్ళు ఒక్కళ్ళే మాత్రం చేయకూడదు. అందరితో కలిసి లేక గుంపులుగా మాత్రమే ప్రదక్షిణం చేయాలి.
గిరి ప్రదక్షిణం చేసే ముందు శుచిగా స్నానం చేసి సాంప్రదాయమైన బట్టలు వేసుకొని చక్కగా పెద్ద బొట్టు కానీ లేకపోతే విభూది కానీ పెట్టుకొని చేయడం మంచిది. ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని వెళ్ళకూడదు. మనం వేసుకునే బట్టలు అక్కడ ప్రదక్షిణం చేసే ఏ సాధకుల మనసులు చెలింపచేసినా ఆ పాపం మనకే అంటుకుంటుంది. అందుకని మన వల్ల అలాంటి పాపం జరగకూడదు కాబట్టే చక్కగా సాంప్రదాయమైన బట్టలు వేసుకొని ప్రదక్షిణం చేయాలి. కానీ గిరి ప్రదక్షిణం అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణం చేయకూడదు. అలాగే ప్రదక్షిణం చేసేటప్పుడు మగవారు కానీ ఆడవారు కానీ తలపై ఏదీ ధరించకూడదు. అంటే టోపీ లాంటిది ఏబీ పెట్టుకోకూడదు. మామూలుగానే వెళ్ళాలి అని పురాణాల్లో రాసి ఉంది. మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనం ఎప్పుడు మన ఎడమ చేతి భాగం వైపు నడవాలి. సిద్ధులు ఋషులకు కుడి చేతి వైపు భాగం వదిలిపెట్టాలి. అటువైపు నడవకూడదు. ఇటుపక్కనే మనం నడవాలి. అరుణాచలంలో ఉన్న గిరి మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు దారిలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. అవి అన్నీ ఎనర్జీ పాయింట్స్. ప్రదక్షిణం చేసేటప్పుడు వాటిని దర్శనం చేసుకొని ప్రదక్షిణం చేయాలి. అతి ముఖ్యమైనది, మనం ప్రదక్షిణం చక్కగా చేస్తే అక్కడ ఏదో ఒక ప్లేస్లో భైరవుడు కనిపిస్తాడు. ఆయనకి ఆహారం పెట్టాలి అని ఒక నియమం ఉంది. కాశీ నుంచి వచ్చినప్పుడు కుక్కలకి గారెలు పెట్టడం ఎలాగో అలాగే మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఎక్కడైనా కుక్కలు కనిపిస్తే బిస్కెట్స్ పెట్టడం మంచిది. ఆ కుక్కలు అన్నీ భైరవ స్వరూపాలే. అన్నిటిలోనూ దైవాన్ని చూడడం మన సనాతన ధర్మంలో ఉన్నది. అందుకని ఏదో ఒక కుక్కకి ఒక బిస్కెట్ కానీ మంచినీళ్ళు కానీ పెట్టండి. ఇవన్నీ మనం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చేయవలసిన పనులు. ఈ రకంగా చేసి భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్.